ఫ్రెండ్స్, అందరూకి ప్రెషర్లో ఎలా ఆడాలో తెలియదు. లెట్ ఇట్ బి బ్యాట్స్మెన్, లెట్ ఇట్ బి బౌలర్. 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ చెప్తా. ఫస్ట్ వన్ ఇస్ బ్యాట్స్మెన్కి ఏంటంటే కంటిన్యూస్ రన్ రేట్ ప్రెషర్ ఉంటుంది. లైక్ యూనిట్ 14 runs per over, 15 runs per over, 16 runs per over. సో ఏం చేస్తాడంటే ఆటోమేటికల్లీ హీ నీడ్ టు గో ఫర్ బిగ్ షాట్స్. సో ఆటోమేటిక్గా ఏంటంటే హీ ఈస్ టు బీ మేకింగ్ హిస్ గ్రిప్ క్లియర్ అండ్ స్టాన్స్ క్లియర్. పిక్ చేసుకోవాలి, బౌలర్స్ని అటాక్ చేయాలి, అంతే. తనకి ఇంకా చాయిస్ బీ లేదు. సో బట్ చూసుకోవాలి కింద ఎవరైనా ఉన్నారా, నా తర్వాత ఎవరైనా ఉన్నారా. ఒకవేళ మీరు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే యూ హ్యావ్ ఆల్ ద ఫ్రీడమ్. లోయర్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంటే యూ కెన్ గో ఫర్ ఇట్. మీరు ఒకవేళ ఓపెనర్ అయితే మీరు ధైర్యంగా కొట్టేయచ్చు. బట్ లోయర్ ఆర్డర్కి వచ్చేటప్పటికి యూ నీడ్ టు ప్లే బోత్. హార్డ్ హిట్టింగ్ ఉండాలి అండ్ సెన్సిబుల్ బ్యాటింగ్ ఉండాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా మీ టీం నెగ్గదు. అండ్ టీం నెగ్గకుండా మీకు ఎంత రిజల్ట్ ఉన్నా టీమ్ ప్లేయర్ మనం లేకపోతే వేస్ట్ అది. సో హౌ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్? ఫస్ట్ జడ్జ్ ద బాల్ అంటిల్ ద లాస్ట్ మూమెంట్. నెక్స్ట్ కీప్ కరెక్ట్ స్టాన్స్, రైట్ హెడ్ పొజిషన్ అండ్ బ్యాట్ స్వింగ్. ఇలా చేస్తే డెఫినెట్గా యూ కెన్ ఎన్కౌంటర్ ప్రెషర్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే మెంటల్గా చెప్తున్నా, జస్ట్ స్టే దేర్ టిల్ ద లాస్ట్ బాల్. హిట్ అయినా ఫ్లాప్ అయినా, నువ్వు నెగ్గినా ఓడిపోయినా లాస్ట్ బాల్ దాకా ఆడడానికి ట్రై చేయి. ఏమో ఒక ఎక్స్ట్రా పడితే యూ కెన్ జస్ట్ జడ్జ్ ఇట్. 2 6 కొట్టిన తర్వాత బౌలర్ కూడా కాన్ఫిడెన్స్ పోతుంది ఒక్కోసారి, యూ డోంట్ నో. బట్ నువ్వే నీకు ఛాన్స్ ఇవ్వకపోతే ఎలాగా? నో ప్రాబ్లం, లెట్ ఇట్ గో 6 from 1 ball. యూ డోంట్ హిట్ అ 6, యూ లూజ్, బట్ యూ ప్లే టిల్ 6 from 1 ball. అలా మీరు మంచి ప్లేయర్స్ కింద డెవలప్ అవుతారు. దట్స్ నాట్ దట్ ఆడేవాడు ఎవడో వచ్చి దిగరారు. జస్ట్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తూ ఒకటి సింగిల్స్ తీసి డబల్స్ తీసి ఒక 6 కొట్టి, లైక్ హీఈస్ మేకింగ్ హిమ్సెల్ఫ్ కాంపౌండ్ చేసుకుంటున్నాడు ఎనర్జీని. ఈ ఓవర్లో నేను 10 runs కొడతాను, నెక్స్ట్ ఓవర్లో 20 కొడతాను, ఆ నెక్స్ట్ ఓవర్లో 24 కొట్టచ్చేమో. అలా తన ఎనర్జీని తను పెట్టుకుంటాడు. అంతేగాని ఒకేసారి నాకు 4 dots వచ్చాయి, 5 dots వచ్చాయా, సో నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోతాను అనుకుంటే ఎవ్వరు మంచి బ్యాట్స్మెన్ అవ్వలేరు. సేమ్ కమ్స్ టు బౌలింగ్ యాజ్ వెల్. ఏ బౌలర్ని కొట్టరు చెప్పండి, ఎత్తి బౌలర్ని కొడతారు. సో జస్ట్ గో విత్ యువర్ మీరు ఏమంటారు, మీ స్ట్రెంగ్త్. వెదర్ యువర్ యార్కర్ లైన్ బౌలర్ ఆర్ వైడ్ లైన్ బౌలర్ ఆర్ యూ బౌల్ కరెక్ట్లీ షార్ట్. బ్యాట్స్మెన్ స్ట్రెంగ్త్ ఏంటి, వాడిని బ్యాటింగ్ స్ట్రెంగ్త్ తీసుకుని ఫీల్డర్స్ని సెట్ చేసుకుని జస్ట్ గో అండ్ బౌల్ ఇట్. ప్రెషర్ స్కోర్ బోర్డ్ని మర్చిపోండి ఫస్ట్. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ప్రెషర్ బాగా ఆడతారు, వెదర్ యువర్ బ్యాట్స్మెన్ యువర్ బౌలర్. సో ఎండ్ పాయింట్ ఇదే అండి. బ్యాటింగ్ చేస్తే హెడ్ పొజిషన్, స్టాండ్స్ అండ్ బ్యాట్ స్వింగ్ అండ్ సిచ్యువేషన్ రీడింగ్ బాగా రావాలి. బౌలింగ్ చేస్తే మంచి లైన్ అండ్ లెంత్ అండ్ మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ ఫీల్డర్స్ ఎక్కడ ఉన్నారు, అంతే. అండ్ ఫర్గెట్ ద స్కోర్ బోర్డ్, జస్ట్ ప్లే ద గేమ్ విత్ ట్రూ హార్ట్. దెన్ ఆటోమేటిక్లీ మీరు బాగా వేస్తారు పర్ఫార్మెన్సెస్.